హాయ్ అండి. దాబా స్టైల్‌లో చికెన్ గ్రేవీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఈ గ్రేవీ మనకి చపాతీస్‌లోకి, రైస్‌లోకి, బిర్యానీ రైస్‌లోకి సూపర్ కాంబినేషన్ అండి. కేవలం ఇంట్లో ఉంటే ఇంగ్రీడియెంట్స్ వాడి చాలా టేస్టీగా చేసుకోవచ్చనమాట. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా గానీ ఈజీగా చేసేయొచ్చు. ఇది ప్రిపేర్ చేయడం కోసం హాఫ్ కిలో వరకు చికెన్ తీసుకొని నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఉప్పు, కారం, పసుపు, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ వరకు గరం మసాలా, ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి. దీంతో పాటు ఒక కప్పు వరకు పెరుగు వేసుకొని ఈ చికెన్‌ని చక్కగా మ్యారినేట్ చేసుకోవాలండి. అన్ని ముక్కలకి మసాలాలన్నీ బాగా పట్టే విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు మనం నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే స్పైసెస్ అన్నీ చికెన్‌కి అంటుకొని చికెన్ చాలా జ్యూసీగా వస్తుందనమాట. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి చికెన్ గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చిన్న టమాటాని కూడా సన్నగా ముక్కల్లాగా చేసుకొని వేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇలా చేయడం వల్ల చికెన్లోంచి వాటర్ అనేవి బయటకు వచ్చి చికెన్ అనేది చక్కగా కుక్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఇలా కుక్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి ఒక పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని మరొక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది చక్కగా కుక్ అవుతుందన్నమాట. చూసారు కదా, ఆయిల్ అనేది చక్కగా సపరేట్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, కొంచెం కస్తూరి మేతి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.